సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 429వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా ఆర్థిక స్వాగతం, సుస్వాగతం, నమస్సమాంజలి. ధార్మికము, ఆధ్యాత్మికము. ఈ ఆధ్యాత్మికము అన్న పదములోనే ఆత్మ అన్న పదం ఉందండి. అంటే భక్తి మార్గములో కేవలం ఆత్మ అన్న పదాన్ని ఉచ్చరిస్తాము, కానీ ఆత్మ జ్ఞానము పొందేటువంటి ప్రయత్నము చేయటం లేదండి. ఇది ముఖ్యమైనటువంటి భేదము. ఈ భేదాన్ని కూడా ఇప్పటివరకు చాలాసార్లు చర్చించుకున్నాం. ఎందుకంటే మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది, ఆత్మ నిర్లేపము అంటారు. ఆత్మ నిర్లేపము అంటే అర్థం ఏంటంటే, మనం చేసినటువంటి ఏదైనా కర్మ కానీ, మంచి కర్మలు కానివ్వండి, భ్రష్ట కర్మలు కానివ్వండి, దాని యొక్క ఫలితము ఆత్మ మీద, దాని యొక్క రంగు, దాని యొక్క ఎఫెక్ట్, రియాక్షను ఆత్మ మీద ఉండదు అంటారు. ఆత్మ నిర్లేపం అంటే ఆత్మకి అంటుకోదు అని అర్థం అనమాట. ఈ కారణం వలన మనుషులు ఆత్మని శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయటం లేదండి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అంటారు. కానీ ఆత్మశుద్ధి ఎందుకు చేసుకోవట్లేదంటే ఆత్మ నిర్లేపం అంటాడు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే గీతలో, ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క మూల స్వరూపములో ఒక అవినాశి చైతన్య శక్తి ఆత్మ, ఈ రెండు కళ్ళతో మనము చూడలేనటువంటి ఆత్మ, కేవలం బుద్ధి ద్వారా అనుభవం చేసేటువంటి ఆ యొక్క చైతన్య శక్తి ఆత్మ. మనము చేసేటువంటి ప్రతి కర్మ యొక్క ఫలము ఏదైతే ఉందో, ప్రతిక్రియ ఏదైతే ఉందో, ఎఫెక్ట్ ఏదైతే ఉందో, రియాక్షన్ ఏదైతే ఉందో, అది 100% ఆత్మ పైననే పడుతుంది. అర్థమైందండి? శరీరం పైన పడుతుంది అనుకుంటే మనం శరీరాన్ని చనిపోయిన తర్వాత కాల్చేస్తారు, బూడిద చేసేస్తారు, ఆత్మ శుభ్రంగా పోతుంది కాబట్టి స్వర్గంలోకి వెళుతుంది, మంచి జన్మ పొందుతాడు, శ్రేష్టమైనటువంటి ఫ్యూచర్ ఉంటుంది అన్న భావనలో ఉంటారు. ఎప్పుడైతే మీరు ఈ విషయం స్పష్టం చేసుకుంటారో, మీరు చేసే మంచి కానీ, చెడు కానీ, ఆ పాప కానీ, పుణ్యకర్మ కానీ, అది ఆత్మని పాడు చేస్తోంది, లేకపోతే బాగు చేస్తోంది. అందుకనే చూసారా, భక్తి మార్గంలో కూడా పాపము చేసేవాడిని పాప ఆత్మని అంటున్నారు. ఇక్కడ పాప శరీరం అనటం లేదు. నిజంగా పాపము శరీరం మీదనే అంటుకుంటుందంటే పాప శరీరం అనాలి, కానీ పాపాత్మ అంటున్నారు. కొన్ని మంచి పనులు చేసేవాడికి ఏమంటున్నారు, పుణ్యాత్ముడు అండి, ఫలానా వ్యక్తి పుణ్యాత్ముడు అంటున్నారు. ఇంకా అద్భుతమైన పనులు చేస్తే గాంధీ గారిని ఏమన్నారు, మహాత్మా గాంధీ అన్నారు. అంటే ఆత్మకే మహాన్ అన్నారు, చాలా గొప్ప వ్యక్తి అని అన్నారు. అదేవిధంగా ధర్మ స్థాపకులు కూడా వాళ్ళని కూడా ధర్మాత్మలు అంటున్నారు. ధర్మ శరీరాలు అనటం లేదు, ధర్మ దేహాలు అనటం లేదు. అర్థం చేసుకోండి, పుణ్య శరీరాలు, పాప శరీరాలు, మహాన్ శరీరాలు, ధర్మ శరీరాలు అనటం లేదు. ఒకవేళ నిజంగా భగవద్గీతలో చెప్పిన విధంగా రాజయోగ ప్రక్రియ ఆధారంగా, అర్థమైందండి, ఎప్పుడైతే ఆత్మలు పునీతమవుతాయో, దైవీ సంస్కారాలు తెచ్చుకుంటాయో, అర్థమైందని, మూల సంస్కారం ఏదైతే ఉందో, ఆత్మ యొక్క ఒరిజినల్ గుణము, దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ దివ్య గుణాలు, దివ్య శక్తులతో ఎప్పుడైతే అది నిండుగా ఉంటుందో, అప్పుడు ఏమవుతుందండి, దాని ఏమంటారు, దైవాత్మ అంటారు, దేవాత్మ అంటారు. దేవీ దేవతలు ఎందుకు అయ్యారు? ఆ ఆత్మలో దివ్య సంస్కారాలు ఉన్నాయి, దైవీ సంస్కారాలు ఉన్నాయి. గీతలో 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలలో 26 దివ్య గుణాల యొక్క ప్రస్తావన చాలా స్పష్టంగా చేస్తూ ఏమంటాడు, ఆఖరి శ్లోకంలో, భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత అంటాడు. నీవు ఆ యొక్క సంపదతో పుట్టేవు నాయన అంటాడు. అంటే ఈ కాలచక్రంలో ముందుగా నీవు ఆ దైవీ సంపదతోనే నువ్వు వచ్చావు. కాలక్రమాన ఈ వస్త్రాలు మార్చుకుంటూ ఏమైపోయావో, సతో ప్రధాన సంస్కారాల నుండి తామసిక సంస్కారాలు, తామసిక ప్రధాన సంస్కారాలుగా పరివర్తన చెందావు. ఇప్పుడు ముఖ్యమైన తేడా ఏంటంటే, ఇది ఆధ్యాత్మిక జగత్తులోనే మనకు అర్థమవుతుంది. ఆత్మ జ్ఞానము, దానివల్ల ఆత్మని శుద్ధి చేసుకునే విధానము అలవాటు అవుతుంది. పరమాత్మతో యోగము చేసుకుని ఆత్మని శుద్ధి చేసుకుంటాము. దాన్ని రాజయోగం అని అన్నాడు. అది శ్రీమద్ భగవద్గీతని
ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే విషయం స్పష్టమవుతుంది. లేకపోయినట్లయితే అంధవిశ్వాసములో కేవలం ఆత్మ అన్న పదం వాడుకుంటాం, పాపాత్మ అని కూడా అంటాం, పుణ్యాత్మ అంటాం, ధర్మాత్మ, దేవాత్మ అన్ని అంటాం. కానీ ఏమనుకుంటాము, ఆత్మని శుద్ధి చేసుకునే ఎటువంటి ప్రయత్నము కూడా, మనం ఒక సంకల్పం కూడా మనం చెయ్యమన్నమాట. అది ఆ విధంగానే జీవితము, నేను దేహం అని 100% దైహిక భ్రాంతిలోని జీవితాలను గడుపుతున్నాం. ఓకేనండి. సో అక్కడితో ఆ భేదాన్ని ఏంటంటే, ఈ యొక్క ఆత్మ నిర్లేపము కాదు, ఆత్మకి అన్ని అంటుకుంటాయన్న విషయం మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం యక్ష ప్రశ్న 72 అండి. యక్ష ప్రశ్న 72లో మనం ఏం చెప్తున్నాడు, అక్కడ 71లో మనం ఏం చర్చించుకున్నాము, కిం వర్జ్యం అని చర్చించుకున్నాం. ఏది విడిచిపెట్టాలి అంటే అక్కడ అహంకారము, అహంకార వర్జ్య అని ఏదో చెప్పాడు యుధిష్ఠిరుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే కిం ధృతి అన్నాడు. ధృతి, ధృతి, ధృతి అంటే ధైర్యం అండి. ధృతి అంటే పిరికివాడు కాదు, పిరికివాడికి వ్యతిరేక పదం అన్నమాట. అర్థమైందండి. ఏది ధృతి, ఏది ధైర్యము, ఏది స్థైర్యము అంటున్నాడు. దీన్నే యుధిష్ఠిరుడు ఏం చెప్పాడంటే, ధృతి అంటే మనోనిగ్రహం, ధైర్యం అన్నాడు. మనోనిగ్రహం, ధైర్యం, మనోనిగ్రహం, ధృతి అంటే మనోనిగ్రహం అన్నాడు. అంటే మనోనిగ్రహమే ధైర్యము. అంటే ఈ యొక్క విశ్లేషణలో అనుకూల ప్రతికూల పరిస్థితులలోనూ, చాలా జాగ్రత్తగా వినండి, బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి. అనుకూల పరిస్థితి, ప్రతికూల పరిస్థితి, ఈ రెండు పరిస్థితుల్లోనూ మనస్సు కదలకుండా నిలబడే శక్తి, విక్షేపాలకు లోను కాని స్థిరత్వము. 2వ అధ్యాయంలో మనకి 54 నుండి 72వ శ్లోకం, 19 శ్లోకాలలో స్థిత ప్రజ్ఞత అంటే ఏమిటి, అటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఏమిటి అన్నది చాలా క్షుణ్ణంగా భగవంతుడు చర్చించడం జరిగింది. దయచేసి పరిశీలించండి. ఇప్పుడు అటువంటి స్థితి అన్నమాట ధృతి అంటేది. సాంప్రదాయ అర్థంలో ఏం చెప్పాడు, సుఖ దుఃఖాలలో సమభావము, అపజయం వచ్చినా కృంగిపోకుండా నిలబడటము, కోపము, భయము, ఆశలపై నియంత్రణ, ఇవన్నీ కలిసే అర్థమైన ఇవన్నీ వచ్చినట్లయితే ఏంటి, ధృతి అంటారంట. స్థైర్యము అంటే మానసిక స్థైర్యము అని అర్థం అనమాట. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆత్మస్మృతిలో నిలబడటం వల్లనే నిజమైన ధృతి వస్తుంది. శరీరం, నేను శరీరం అనుకుంటే ఏమి రాదండి. ఎక్కడా మీకు 1% కూడా మీకు పురోగతి ధార్మికంగా ఉండదు, ఆధ్యాత్మికంగా ఉండదు. మీకు మీరే గౌరవించుకోలేరు. వేరే వ్యక్తులను ఎట్లా గౌరవిస్తారు? ధార్మిక జగత్తులో మీరు నేను దేయం అనుకుంటారు. దేయం అంటే ధృతి ఉండదు, దేయం అంటే అహంకారం ఉంటుంది. అర్థమైందండి. అందుకని ఇక్కడ ఆత్మస్మృతిలో నిలబడటం వల్లనే నిజమైన ధృతి వస్తుంది. దేహ చైతన్యం కదిలిస్తే ధృతి కరుగుతుంది అన్నాడు. ధృతి మనకి రావాలంటే దేహ చైతన్యాన్ని తొలగించాలి, ఆత్మ చైతన్యంలోకి రావాలి, అప్పుడే ధృతి వస్తుంది. పరమాత్మ స్మృతి, శ్రద్ధ, నియమిత సాధన, అచంచల స్థైర్యము, ఇవన్నీ కూడా ఏమంటున్నాడు, పరిస్థితులు మారిన ఆత్మ యొక్క స్థితి, శాంతి యొక్క స్థితి మారదు. ఇదే సత్యమైన ధృతి అన్నాడు. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఆత్మిక స్థితి చెక్కు చెదరకుండా ఉంటుంది. అది ధృతి. తర్వాత ఏమన్నాడు, సారాంశం, ధృతి అనేది బాహ్య బలముతో కాదు, అంతర్గత నియంత్రణతో పుడుతుంది. మనస్సు భగవంతుడి స్మృతిలో స్థిరమైతే ధృతి సహజంగా నిలుస్తుంది. అంటే మనకి ధృతిలోకి ఎలాగ రావాలి అనే విషయం కూడా మనం చర్చించుకుంటున్నాం. గమనించండి. కేవలం ధృతి అంటే ధైర్యము, స్థైర్యము అని విడిచిపెట్టట్లేదు. ఎలాగా, ఏమిటి ధైర్యం అంటే ఏమిటి, ఆ ధైర్యాన్ని ఎలా పొందాలి అన్న విషయాన్ని కూడా మనం చక్కగా ఈ విశ్లేషణలో మనకు అర్థమవుతోంది. అదే బాహ్య బలముతో కాదు, అంతర్గత నియంత్రణతో పుడుతుంది. మనస్సు భగవంతుడి స్మృతిలో స్థిరమైతే ధృతి సహజంగా నిలుస్తుంది. ఇప్పుడు గీతలో ఉన్న కొన్ని శ్లోకాలు తీసుకుందాము. ధృతి గురించి ఏం చెప్పాడో ఒకసారి. 18వ అధ్యాయంలోని 33వ శ్లోకంలో సాత్విక ధృతి, రాజసిక ధృతి, తామసిక ధృతి అంటాడు. అందులో మనం సాత్విక ధృతి మనకు కావాలి, రాజసిక తామసిక మనకు అక్కర్లేదు. అర్థమైందండి. అందులో సాత్విక ధృతిలో ఏమంటున్నాడు, ధృత్యాయయా ధారయతే మనః ప్రాణ ఇంద్రియ క్రియా యోగేన అవ్యభిచారేణ ధృతి సా పార్థ సాత్వికి. అర్థమైంది. యోగేన అవ్యభిచారేణ, అవ్యభిచారేణ యోగేన
అంటే ఏంటండి? ఒక్క పరమాత్మతో మాత్రమే యోగము. ఏ ఒక్క పరమాత్మ కాకుండా ఇతరులు ఎవరితో కూడా మీరు యోగం చేసినా, దేవి దేవతలనండి, ఇంకోటనండి, ఇంకోటనండి, అదంతా కూడా అవ్యభిచారి యోగము అవ్వదు. అర్థం? వ్యభిచారి యోగం అవుతుంది. అర్థమైంది? అందుకని ఏమన్నాడు? నృత్యాయా ధారయతే మనః ప్రాణ ఇంద్రియ క్రియ. మనస్సు, ప్రాణశక్తి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఎక్కడ పరమాత్మ స్మృతి మీద వెళ్ళాలన్నమాట. నృత్యాయ ఆధారయతే మన ప్రాణ ఇంద్రియ క్రియ యోగేన అవ్యభిచారేణ యోగేన. అంటే పరమాత్మ మీద వెళ్ళాలి ఇవన్నీ కూడా. మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా పరమాత్మ మీద. ప్రాణశక్తి, ప్రాణశక్తి అంటే ఆత్మశక్తి. ఎప్పుడైతే ఆత్మ జ్యోతి వెలుగుతుందో ఇవన్నీ సహజంగా వస్తాయి. ఇవన్నీ కూడా పరమాత్మ మీద, ఒక్క పరమాత్మ మీదనే లగ్నం చేయగలిగితే అప్పుడు మీరు మీ యొక్క ధృతి, మీ యొక్క ఈ ధైర్యము, స్థైర్యము, అది సాత్వికము అంటున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ గీతలో అర్జునుడు ఒక ఒక క్వశ్చన్ వేస్తాడు. ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను నేను ఆత్మజ్ఞానం గురించి, ఫస్ట్ టైం చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి ఏ ఋషులు, మునులు, ఏ గురువులు, ప్రవచనకర్తలు ఎవరు కూడా నువ్వు ఆత్మవి అన్న సంగతి చెప్పలేదు. ఆత్మ యొక్క అనుభూతి చేయించేటువంటి అభ్యాసం ఎవరికి కూడా తెలియదో ఏమిటో కానీ వాళ్ళు కూడా చెప్పలేదు. అర్థమైందండి? మన ఆత్మని చాలా శుభ్రపరిచేటువంటి విధానం తెలియచేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ అంటున్నావు. ఎలాగ నాకు చాలా తికమక పడుతున్నాను, చాలా భయపడుతున్నాను నేను అని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తాడు. అది ఏ ప్రశ్న, ఏ శ్లోకంలో ఉందండి? ఇది రాసుకునేవాడు రాసుకోవచ్చు. 6వ అధ్యాయంలోని 33వ శ్లోకంలో ఉంటాడు. యోయం యోగస్త్వయా ప్రోక్తం సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం అంటాడు. మనసు చంచలమైనది. అర్థమైందండి? కాబట్టి నేను స్థిరంగా నేను ఆత్మ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. ఏం చేయమంటావు అంటాడు. చంచలమైన మనస్సును నియంత్రించడం చాలా కష్టము. సో ధృతి అంటే సహజముగా రాని విషయము, సాధనతోనే సాధ్యమవుతుంది. దానికి సమాధానంగా 6:35లో భగవంతుడి సమాధానం చెప్తాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి అంటాడు. అభ్యాస వైరాగ్యాలు ఈ రెండిటి ద్వారా నీవు ఆ విధంగా ఆత్మిక స్థితిని, మనసు యొక్క చంచలత్వాన్ని తగ్గించుకుని నిరోధించి ఆత్మిక స్థితిలో నిలబడగలుగుతావు. దానికోసం ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. ప్రతినిత్యం మాకు అభ్యాసం ఉంటుంది. అర్థమైంది? అరగంట సేపు చేయవలసిందే. ఉదయం 3:30 నుంచి 4:45 వరకు గంటం పావు అభ్యాసం చేస్తావు. ఆత్మచింతన, పరమాత్మ చింతన. దాన్ని అమృత వేళ యోగం అంటారు, బ్రహ్మ ముహూర్త యోగం అంటారు. అదేవిధంగా సాయంకాలం మళ్ళీ 6:30 నుంచి 7:30 ఒక సంధ్యాకాల యోగం అంటారు. తర్వాత గంటకి 1 నిమిషం పాటు ఒక మ్యూజిక్ వస్తుంది, అక్కడ యోగం చేస్తాం. అంటే ఇది అభ్యాసం. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యనతు గృహీత. అంటే అభ్యాస వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి? దైహిక దేహం మీద రాగము తగ్గుతుంది, ఆత్మ మీద రాగము పెరుగుతుంది. అభ్యాస వైరాగ్యాల ద్వారా నీవు పొందుతావు. ఇంకొక శ్లోకం ఇచ్చాడు ఇక్కడ 12వ అధ్యాయంలోని 15వ శ్లోకం కూడా చెప్తాడు. అది ఏం చెప్తాడు? 12-15లో ఏం చెప్తాడు? యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ హర్షామర్ష భయోద్వేగై ఏమన్నాడండి? ముక్తో యస్సచమే ప్రియ. ఇటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టం అని 12వ అధ్యాయం భక్తి యోగంలో. నిజంగా భక్తులు ఆ విధంగా ఉండాలని వాళ్ళకి చాలా చక్కటి ట్రైనింగ్ ఇస్తూ ఒక 8 శ్లోకాల్లో ఈ విధంగా నువ్వు భక్తి చేయరా నాయనా, చేసినట్లయితే నువ్వు నాకు చాలా ప్రియంగా అవుతావు. ఎవడికి కూడా టెన్షన్ కలిగించకు, ఎవడి నుండి టెన్షన్ తీసుకోవద్దు అంటాడు. అర్థమైందండి? యస్మాన్ నో ద్విజతే, ఎవరికి ఉద్వేగాన్ని కలిగించకు. యస్మాన్ నో ద్విజతే లోకో లోకాన్ నో ద్విజతే చయ, లోకం నుండి ఉద్వేగాన్ని, ఆ టెన్షన్ ని, స్ట్రెస్ ని తీసుకోవద్దు. హర్షామర్ష భయోద్వేగై ముక్తో. ఈ హర్షామర్ష అంటే ఉత్సాహం, పొంగిపోవడం, అనుకున్న జరిగితే పొంగిపోవడం, లేకపోతే కృంగిపోవడం, ఈ అప్ అండ్ డౌన్, సుఖము దుఃఖం, వీటి నుంచి దూరం అయ్యి ముక్తో, అప్పుడు ముక్తి అయినప్పుడు సచమే ప్రియ, అటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టము. అంటే ఇక్కడ కూడా
అభ్యాసము వైరాగ్యముతో మనస్సును నియంత్రించవచ్చు. నిజమైన ధృతి అంటే ఏంటంటే నిరంతరంగా మనం భగవంతుడు చెప్పినటువంటి విధానంలో నడవాలండి. అర్థమైందండి? ఆసక్తుల విరక్తి అన్నాడు. నిరంతర ప్రయత్నం నిజమైన సాత్విక ధృతి అన్నాడు. ఆఖరి 2 మహావాక్యాలు ఉన్నాయండి. ఏం చెప్తున్నాడో గమనించండి. సాత్విక ధృతి యోగ సాధన ద్వారా మనస్సు, ప్రాణము, ఇంద్రియాలను స్థిరంగా నియంత్రించేది. ఆత్మస్మృతిలో నిలిచే నియంత్రణే శుద్ధ ధృతి. తర్వాత ఇంకొక శ్లోకం చెప్పాడు 2వ అధ్యాయంలోని 56. ఎందుకు ఈ శ్లోకాలన్నీ కూడా నేను చెప్తున్నానంటే భగవద్గీత సర్వశాస్త్రమయి శిరోమణి, సర్వశాస్త్రాలకి తల్లి లాంటిది. కాబట్టి బిడ్డలు, మిగతావన్నీ బిడ్డలు, ఉపనిషత్తులనండి, వేదాలనండి, ఇవన్నీ కూడా గీత నుండి ఉద్భవించినవి. అర్థమైందండి? సో గీతలో ఉన్న విషయాలే ఇందులో కూడా ఉంటాయి. అందుకని గీతకి రిలేట్ చేసి చెప్తే మీకు కాస్త విశ్వాసం ఏర్పడుతుంది, గీత మీద కాస్త ఆసక్తి పుడుతుంది. గీత మీద ఆసక్తి పుట్టడం అంటే ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం కదా భగవంతుడు చెప్పేది. 4 విషయాలు: ఆత్మతత్వము, పరమాత్మతత్వము, సృష్టి చక్ర జ్ఞానము మరియు కర్మల గుహ్యగతి. ఈ 4 విషయాలు మీకు అర్థమవుతాయి. అప్పుడు మీ జీవితం సమూలంగా పరివర్తన చెందుతుంది. అర్థమైందండి? దుఃఖేష్వను ద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధో స్థితధీర్మునిరుచ్యతే. అర్థమైందండి? దుఃఖానికి కృంగిపోనివాడు, సుఖానికి పొంగిపోనివాడు, ఎప్పటికీ స్థిరంగా ఉండేవాడు, రాగ భయ క్రోధములను వీడినవాడు స్థితప్రజ్ఞుడు. అటువంటి వాడి సమభావమే ధృతికి పరాకాష్ఠ. ఆఖరి మహావాక్యము ధృతి అంటే ఆత్మస్మృతిలో స్థిరత్వము. దేహ చైతన్యము తగ్గినంత మేరకు ధృతి పెరుగుతుంది. నేను దేహము, నేను దేవుడిదా తగ్గించుకుంటూ ఉంటే ధృతి పెరుగుతుంది. నేను దేహాభిమానంలో కూరుకుపోయి ఉంటే ధృతి లేదు, ఏమీ లేదు. మనం ఏదైతే నమ్ముకుంటున్నామో అదే విధానంలో ప్రయాణం చేస్తాము. భగవంతుడి యొక్క స్మృతి ధృతికి మూలాధారము. అర్థమైందని ఇక్కడ ధృతితో ఇక్కడ ఈ సంభాషణ పూర్తయిపోయింది. ఇప్పుడు మనము ఉపనిషత్తుల్లోకి వెళుతున్నామండి. ఉపనిషత్తుల్లో ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఇందులో జ్ఞానం యొక్క ప్రాధాన్యత ఎంత అద్భుతంగా చెప్పడం జరిగిందో ఆలోచించండి. జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, శ్రీమద్ భగవద్గీతలో మీరు జ్ఞానము అన్న మాట మీరు వాడుతున్నారు అంటే శాస్త్ర జ్ఞానం కాదు, శాస్త్రాల సారాన్ని జీవితంలో ధారణ చేసేటువంటి జ్ఞానము. దాన్ని ఆధ్యాత్మిక జ్ఞానము అంటారు. ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, తర్వాత కర్మ సిద్ధాంతం అన్నమాట, కర్మల గుహ్య గతి. ఇప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ ఒక ఉపనిషత్తు కూడా తెలియజేస్తుంది. జాగ్రత్తగా వినండి. అది మీరు రాసుకుంటే 1:1:9 అంటే 1.1.9 ముండక ఉపనిషత్తు. ముండక ఉపనిషత్తు 1.1.19, 9 కాదు 19, 1.1.19 అంటే 19. ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇది ఏమంటున్నాడు ఇక్కడ? ముండకోపనిషత్తు అధర్వణ వేదములో ఒక భాగమైన ఒక ముఖ్యమైన ఉపనిషత్తు. ఇది వేదాంతాల సారమే కదా ఉపనిషత్తులు అంటే. అందుకని అధర్వణ వేదములో ఒక ముఖ్యమైన ఉపనిషత్తు అంట. శౌనక మహర్షి, చాలా జాగ్రత్తగా వినండి, శౌనక మహర్షి అంగీరస మహర్షిని ఏది తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్లు అవుతుంది. ఎంత బాగా అడిగాడు చూసారా? ఏది తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్లు అవుతుంది అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ ఉపనిషత్తు బోధింపబడినది. అంటే దీనికి ఉన్న ప్రాముఖ్యతను మీకు అర్థం అయ్యేలాగా అర్థమవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వాక్యం చదవటం జరిగిందండి. ఇప్పుడు ఒకసారి ఆ మంత్రం వినండి. మంత్రం వింటే మీకు అర్థమవుతుంది. సంస్కృతంలో ఉంటుందండి, పలకటం కష్టమో అయినా ట్రై చేస్తాను. యః సర్వజ్ఞః సర్వవిద్యస్య జ్ఞానమయం తపః తస్మాదేతద్ బ్రహ్మ నామరూపమన్నం చ జాయతే. ఇది ఒక్కసారి మనం చూసినట్లయితే యః అంటే ఎవడైతే, సర్వజ్ఞ అంటే అన్నిటినీ తెలిసినవాడు. ఇక్కడ సర్వజ్ఞ అంటే చాలా ముఖ్యమైన విషయం. సర్వజ్ఞ అంటే సృష్టి యొక్క ఆది మధ్యము అంతిమము. గీతలో చెప్తాడు కదా, సర్గాణామాదిరంతస్య మధ్యం చైవామర్జున. ఇంకో రెండవ సర్వజ్ఞ అంటే ఏంటంటే సృష్టి యొక్క ఆది మధ్య అంతిమమే కాకుండా ఆ సృష్టిలో ఉండేటువంటి మనుషుల యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానము, ఈ రెండు తెలిసిన వాడిని సర్వజ్ఞుడు, జ్ఞాన సాగరుడు అంటారు. దాన్నే ఓమ్నీజియంట్ అంటారు ఇంగ్లీష్లో.
వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. ఒక్క సర్వజ్ఞ అన్న పదంలో చూసారా భగవద్గీతలో ఎంత చక్కగా వివరిస్తున్నాడో గమనించండి. అందుకని ఇక్కడ సర్వజ్ఞ అంటే అన్నింటినీ తెలిసినవాడు. సర్వవిత్, సర్వవిత్ అన్నాడు కదా. విత్ అంటే తెలుసుకోవడం. సమస్త విద్యలు తెలుసుంటాయి. సమస్త విద్యలు అంటే ఏ విద్యలు ఒక్క జన్మకి మాత్రమే పరిమితము, ఏ విద్యలు పొట్టకూటి కోసం చదువుకోవాలి, ఏ విద్యలు ఆత్మని చాలా శుద్ధి చేసి సర్వాంగ సుందరంగా మన జీవితాన్ని తయారు చేస్తుంది, రాబోయేటువంటి భవిష్యత్తులో ఈ కృతయుగం రాబోతున్నది, అందులో శ్రేష్ఠ జన్మలు ఎలా పొందాలి, ఈ విద్య ఏమిటి, ఇవన్నీ విద్యలు భగవంతుడు తెలుసు. అందుకనే సమస్త సర్వ విద్య, సర్వవిద్య అంటే అదనమాట. సర్వ విద్య అస్య, సమస్త విద్యలకు మూలమైన వాడు. జ్ఞానమయం తపః, జ్ఞాన స్వరూపమైన తపస్సు కలిగిన వాడు. తపస్సు దాని ఇంకా వివరణలు వెళ్తే మీకు ఇంకా అర్థమవుతుంది. జ్ఞానమయ తపస్సు అంటే భగవంతుడిది. అంటే భగవంతుడు ఎప్పుడు నిరంతరం ఏంటి నా బిడ్డలకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వాలి. అదే తపస్సు. తపస్సు అంటే దీర్ఘ లక్ష్యం అన్నమాట. ఇప్పుడు ఈ సృష్టి చక్రంలో అందరూ పాడైపోయి ఉన్నారు. అందరూ దేహ భ్రాంతిలో కూర్చొని ఉన్నారు, కూరుకుపోయి ఉన్నారు. ఇంకా ఆత్మ పూర్తిగా మలినమైపోయింది, మురికిగా అయిపోయింది, తమో ప్రధానంగా అయిపోయింది. దాన్ని ఎలా బాగు చేయాలి? అందుకని జ్ఞానమయ తపస్సు అంటే పరమాత్మది. తస్మాత్ ఆ పరమాత్మ నుంచి ఏతద్ బ్రహ్మ, ఈ బ్రహ్మాండము సృష్టి ఈ తయారైందని పరమాత్మ నుండే పరమ సృష్టికర్త, సృష్టికర్త మళ్ళీ అందులో నివసించేటువంటి మనుష్య సృష్టి కూడా కర్త. మొత్తం అంతా సృష్టి ఆయన క్రియేటరు, హ్యూమానిటీని కూడా ఆయనే క్రియేట్ చేశారు. ఏతద్ బ్రహ్మ, ఆ బ్రహ్మాండము సృష్టి. నామ అంటే పేరు, రూపం అంటే ఆకారము, అన్నం అంటాడు ఇక్కడ. అన్నం అంటే ఏంటంటే స్థూలన్నం కాదు, ఇక్కడ జ్ఞానం అనేటువంటి భోజనం అన్నమాట. అర్థమైందండి? అక్కడ అప్పుడు ఆ విధంగా అర్థం చేసుకుంటే ఈ జ్ఞానం అనేటువంటి ఈ భోజనం మీకు లభిస్తుంది అంటాడు. ఒకసారి మంత్రం పరబ్రహ్మ యొక్క స్వభావాన్ని వివరిస్తుంది. యహ సర్వజ్ఞ సర్వవిత్, ఎవరైతే సర్వము తెలిసినవాడో మరియు ప్రతి విషయాన్ని వివరంగా తెలిసినవాడో, యస్య జ్ఞానమయం తపః, ఎవరి తపస్సు జ్ఞానమైనదో, జ్ఞానమయమైనదో అంటే సృష్టికి ఆయన చేసే సంకల్పమే తపస్సు, అది కేవలము జ్ఞాన స్వరూపము. తస్మాత్ ఏతద్ బ్రహ్మ నామ రూపమన్నం చ జాయతే అన్నాడు. ఆయన నుండియే ఈ బ్రహ్మము అంటే హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అంటే హిరణ్య అంటే బంగారం అండి, గర్భం అంటే యోని అండి. అంటే భగవంతుడు పరమాత్మ ఒక సాధారణ సాకార మనిషి ఆధారంగా జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. మీరు ఈ రాజయోగ శిక్షణా కేంద్రాలకు వెళితే అక్కడ మీకు ఉచితంగా ఈ జ్ఞానం మీకు లభిస్తుంది. అర్థమైందండి? అది హిరణ్య గర్భ అనే పదం వస్తుంది శాస్త్రాల్లో. అంటే ఏంటంటే మొట్టమొదట ఎవరికి జ్ఞానం ఇచ్చాడు? ఒక మనిషికి జ్ఞానం ఇచ్చాడు. ఆయన పేరేం పెట్టాడు? ప్రజాపిత బ్రహ్మ అని పెట్టాడు. అంటే బ్రహ్మ ముఖము నుండి బ్రాహ్మణులు ఉద్భవిస్తారు. ఈ ముఖము నుండి వచ్చేటువంటి జ్ఞానము. అంటే ఇది అందుకని ఏంటంటారు, ఇది బ్రహ్మ ముఖం అనేది ఒక యోని అన్నమాట. ఇక్కడి నుంచి పరమాత్మ సంతానం పుడతారు అక్కడ. ఇప్పటికే 15-20 లక్షల మంది ఆ విధంగా ఉద్భవించడం జరిగింది, జన్మించడం జరిగింది. అర్థమైందండి? నామము, రూపము మరియు అన్నము ఉద్భవిస్తుంది. అంటే ఇక్కడ హిరణ్య గర్భుడు అంటే ప్రజాపిత బ్రహ్మ అనే సాకార మాధ్యమము. ఈ యొక్క సాకార మాధ్యమము ఆధారంగా పరమాత్మ ఆ యొక్క ఆధారాన్ని వాడుకుని సృష్టికి ఈ యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇవ్వటం జరిగింది. తాత్పర్యము, ఎవరైతే సర్వజ్ఞుడు అంటే సృష్టి యొక్క ఆదిమధ్య మరియు అంతము తెలిసినవాడో, ఎవరి తపస్సు జ్ఞానమయమైనదో అంటే సృష్టికి ఆయన చేసే సంకల్పమే తపస్సు, అది కేవలము జ్ఞాన స్వరూపము. ఆయన నుండి ఈ బ్రహ్మము అంటే హిరణ్య గర్భుడు అంటే ప్రజాపిత బ్రహ్మ, నామము, రూపము మరియు అన్నము అంటే భౌతిక ప్రపంచము ఉద్భవిస్తుంది. భౌతిక ప్రపంచం అంటే ఏదో మట్టి రాళ్ళు కాదండి. ఈ భౌతిక ప్రపంచంలో నివసించేటువంటి 850 కోట్ల మనుషుల యొక్క ఆధ్యాత్మిక అభ్యున్నతి. అర్థమైందండి? ఇప్పుడు సాంప్రదాయ వేదాంత దృష్టిలో ఈ మంత్రం ముఖ్యంగా 3 సత్యాలు స్పష్టంగా చెప్తాయంట. ఏంటండి? పరబ్రహ్మ స్వరూపము, పరమాత్మ తత్వాన్ని చెప్తుంది. పరమాత్మ సర్వజ్ఞుడు, ఆది మధ్యాంతాల జ్ఞాతం అని చెప్పుకున్నాం. అతనికి తెలియనిదంటూ ఏది లేదు. సర్వవిత్ అన్నాడు ఏంటి? అన్ని శాస్త్రాలు, అన్ని విద్యలు ఆయన నుంచే పుట్టినవి. అంటే బ్రహ్మ కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, జ్ఞాన స్వరూపుడు, జ్ఞాన సాగరుడు, ఆది మధ్యాంతాల జ్ఞాత అంటారు. 2, జ్ఞానమయ తపస్సు.
జ్ఞానమయ తపస్సు అంటే ఇక్కడ తపస్సు అంటే అరణ్యంలో కూర్చొని కఠిన వ్రతాలు చేయడం కాదు. అంటే ఆ నిప్పుల మీద నడిచాము, లేకపోతే గాలి ఆడకుండా ఒక ఛాంబర్లో కూర్చుండిపోయాము కొన్ని సంవత్సరాల పాటు, ఏమి తినకుండా గాలి పీల్చుకోకుండా బ్రతుకుతున్నాము. ఈ తపస్సు కాదండి. అది శారీరకంగా వాళ్ళు కృంగబెట్టుకోవడం, కృషింపజేయటము. కఠిన వ్రతాలు చేయడం కాదు. జ్ఞానమే ఆయన తపస్సు. సంకల్ప మాత్రముతో సృష్టి ప్రదర్శన జరుగుతుంది. సంకల్పమే బ్రహ్మ యొక్క భగవంతుని సంకల్పం ద్వారా పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులంట. అది బ్రహ్మ ముఖం నుండి వస్తారు కాబట్టి బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే శూద్ర సంస్కారాలు, నేను దేహము అన్న సంస్కారాలు విడిచి నేను ఆత్మని, ఇది నా దేహం అన్న సంస్కారాన్ని తీసుకున్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అవుతారు. బ్రహ్మ తపస్సు చేశాడు అంటే బ్రహ్మ తన జ్ఞాన శక్తిని ప్రదర్శించాడు అని అర్థము. మూడవది సృష్టి ప్రక్రియ. బ్రహ్మ నుంచే, బ్రహ్మ అంటే ప్రజాపిత బ్రహ్మ, ఒక స్థూలమైన మనిషి ఆధారంగా పరమాత్మ ఆయన బ్రుకుటి మధ్యలో కూర్చొని పరకాయ ప్రవేశం చేసి జ్ఞానాన్ని అందిస్తున్నాడు. బ్రహ్మ నుంచే నామం అంటే పేరు, సూక్ష్మ గుర్తింపు, రూపం అంటే ఆకారము, స్థూల రూపము, అన్నం అంటే పంచభూతాలతో కూడిన భౌతిక జగత్తు, ఇవన్నీ పుట్టాయి. ఇదే సగుణ బ్రహ్మ సృష్టి విస్తారము. అర్థమైందండి? సో ఇక్కడ మనం ఒక్కసారి గమనించినట్లయితే ఈ మంత్రము ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే చాలా లోతైన అర్థాన్ని ఇస్తుందంటండి. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. యహ సర్వజ్ఞ అన్నాడు. పరమాత్ముడు ఆత్మల తండ్రి, ఆత్మల టీచరు, ఆత్మల సద్గురువు. ప్రతి ఆత్మ యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానము వారి వద్ద ఉన్నది. అందుకే ఆయన్ను సర్వజ్ఞుడు అంటారు. ఇప్పుడు వర్తమానములు ఆయన ఆత్మలని ఈ విధంగా ప్రజాపిత బ్రహ్మ ద్వారా పిల్లల్ని ఆవిర్భవించడం కాకుండా వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాడు. సృష్టి స్థితి లయ. స్థితి అంటే జ్ఞానము ద్వారా శిక్షణ. అర్థమైన దానికే విష్ణుమూర్తి యొక్క స్వస్వరూపం చూపిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుడి ద్వారా వినాశనం అంటారు. అది మనం శంకరుడి యొక్క సత్యస్వరూపాన్ని, విష్ణువు యొక్క సత్యస్వరూపాన్ని మనం రాబోయే ఎపిసోడ్లో చాలా కూలంకషంగా చర్చించుకుందాం. ప్రతి ఆత్మ యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానం వారి వద్ద ఉన్నది. అందుకే ఆయన సర్వజ్ఞుడు. సర్వవిత్ అంటే సర్వవిత్ ప్లస్ అస్య సర్వ విద్యస్య. ఈ లౌకిక భౌతిక ప్రపంచంలో మనుషులు చదువుకున్న విద్యలు కేవలము వర్తమాన ఈ ఒక్క జన్మలో జీవనోపాధికి మాత్రమే పనికొచ్చే విద్యలు. ఎంత పెద్దైన చదువుని చదువుకోండి, ఈ ఒక్క జన్మకే పరిమితం. మళ్ళీ ఎల్కేజీ నుంచి మనం చదువుకోవాల్సిందే. అది మన క్యారీ ఓవర్ అవ్వదు. ఈ విద్యలు తాత్కాలికమైనవి. కానీ పరమాత్మ నుండి పొందే ఆధ్యాత్మిక విద్య సత్యమైన విద్య. చెప్పాను కదా, ఎన్నోసార్లు చెప్పాను. ఆత్మ విద్య, పరమాత్మ విద్య, సృష్టి చక్ర విద్య, కర్మల గుహ్యగతి, ఈ 4 అందులో వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా అనేక జన్మలు మనకు ఉపయోగపడతాయి. మన యొక్క జన్మని, మన యొక్క జీవితాన్ని సాత్వికంగా తయారు చేస్తాయి అన్నమాట. జ్ఞానమయం తప అంటే ఏంటి? పరమాత్మ తపస్సు అంటే ఏంటి? అరణ్యంలో కూర్చొని చేసే తపస్సు కాదు. జ్ఞానాన్ని ఇచ్చి ఆత్మలను పావనంగా మార్చే కర్తవ్యము. అదే పరమాత్మ తపస్సు. ఆత్మలలో వికారాలు తొలగించడమే ఆయన తపస్సు. నామరూపం అన్నం అంటే ఆధ్యాత్మిక దృష్టికోణంలో నామం అంటే ఆత్మకు లభించిన పాత్ర పేరు, రూపము శరీర రూపము, అన్నం అంటే భౌతిక ప్రకృతి పంచభూతాలు, ఈ శరీరాన్ని స్థూలమైనటువంటి దాన్ని అన్నము అన్నాడు. ఈ 3 కూడా కల్ప ప్రారంభంలో పరమాత్మ సృష్టించిన ఈ యొక్క నాటకము అంటున్నాడు. ఈ మంత్రము చెప్పే ప్రధాన సందేశం 2 మహావాక్యాలతో పూర్తి చేస్తానండి. సృష్టికి మూల కారణం పరమాత్మ జ్ఞానము. పరమాత్మ లేకుండా, పరమాత్మ జ్ఞానం లేకుండా ఈ సృష్టి అనేది జరగదు. పరమాత్మ ద్వారానే జరుగుతుంది. అర్థమైందండి? జ్ఞానము లేకుండా ముక్తి రాదు. పరమాత్మ జ్ఞానము ద్వారానే ఆత్మ పావనంగా మారుతుంది. అందుకే జ్ఞానమే తపస్సు, తపస్సే ముక్తికి మార్గము. పరమాత్మ స్వరూపము, సృష్టి రహస్యము, జ్ఞాన తపస్సు, ఈ 3 సత్యాలను ఈ ఒక్క మంత్రములో వెల్లడిస్తుంది. జ్ఞానమయం తపః. పరమాత్మ తపస్సు అంటే ఆత్మను అజ్ఞానం నుంచి జ్ఞానములోకి తీసుకొని రావటము, వికారాల నుండి పవిత్రతలోకి తీసుకొని రావటము, ఆత్మలలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేసే ప్రక్రియనే పరమాత్మ తపస్సు అంటారు. ఇప్పుడు గీతతో అనుసంధానం మనం ఇప్పటికే చర్చించుకున్నాం. 2 శ్లోకాలు 10వ అధ్యాయంలోని 32, 7వ అధ్యాయంలోని 26వ శ్లోకం మనం చర్చించుకున్నాం. అర్థమైందండి? ఈ మంత్రం మనకి ఏం గుర్తు చేస్తుందండి? ఏం గుర్తు చేస్తుంది? పరమాత్మని తెలుసుకోవడమే నిజమైన తపస్సు. జ్ఞానము ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతుంది. పవిత్రత ద్వారానే సుఖము, శాంతి యొక్క అనుభవం అవుతుంది. ఇందులో మీరు ఇంకో 2-3 శ్లోకాలు నంబర్లు చెప్తాను మీకు.
అది నోట్ చేసుకోండి. 4వ అధ్యాయం 38వ శ్లోకంలో ఏం చెప్తాడంటే, నహి జ్ఞానేన సదృశం పవిత్రమే వద్యతే. పరమాత్మ చెప్పిన ఆధ్యాత్మికానికి మించినటువంటి జ్ఞానం ఇంక ప్రపంచంలో ఇంకా మీకు ఎక్కడా లేదు. సమయాన్ని ఇప్పటికే వ్యర్థం చేసుకున్నారు, వ్యర్థం చేసుకోకండి. 4:38. 4:33లో శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప. ఇప్పుడు ద్రవ్య యజ్ఞాలు చేస్తున్నారు, ఎన్నో వస్తువుల యజ్ఞాలు, యజ్ఞ కుండాన్ని పెట్టుకుని అందులో హోమం చేసి అది చేసి స్వాహ స్వాహ స్వాహ, అన్నిటికంటే కూడా జ్ఞాన యజ్ఞము అత్యంత శ్రేష్టమైనది. 4వ అధ్యాయంలోని 33. తర్వాత ఏమన్నాడు 7వ అధ్యాయంలోని 4:5, భూమిరా పనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ. ఇక్కడేమన్నాడు, పంచతత్వాలు ఒకటే కాదు నాయన, ప్రకృతి అంటే మనసు బుద్ధి సంస్కారాలు, భిన్నా ప్రకృతి అష్టదా అంటాడు. మరి పరా ప్రకృతి అపరా ప్రకృతి నేనే సృష్టించాను అంటాడు 7వ అధ్యాయంలోని 5వ శ్లోకం. అయిపోయిందండి. అన్నిటికీ ఆఖరి మహావాక్యము ఆ 4వ అధ్యాయంలోని 39వ శ్లోకములో. ఇవన్నీ మీకు రావాలి అంటే ఏం చేయాలండి? మీ పట్ల మీ జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుకునే విషయం పట్ల, పరమాత్మ పట్ల మీకు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. అర్థమైందండి? సో ఈ శ్రద్ధ ఉన్నట్లయితే మనకి సంపూర్ణమైనటువంటి జ్ఞానము మనకి లభిస్తుంది. జ్ఞానం యొక్క విలువ తెలుస్తోంది. ఆత్మజ్ఞానం ద్వారా, పరమాత్మ తత్వం తెలుసుకోవడం ద్వారా కర్మల గుహ్యగతి అర్థమవుతుంది. ఈ సృష్టి చక్రంలో అనేక జన్మలు మన సర్వాంగ సుందరంగా మనము మన జన్మలను తీర్చిదిద్దుకుంటాం. అర్థమైంది? ఇక్కడితో ఈ చర్చను మనం ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని తీసుకొస్తాను. అదేవిధంగా 73వ యక్ష ప్రశ్న యొక్క సమాధానం చర్చించుకుందాం. మరొక ధార్మికము ఆధ్యాత్మికము మరొక రహస్యాన్ని కూడా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.